ఇగో మనోళ్ళు దుబాయ్ కంట పోతారు. ఈడ పెండ్లంని పిల్లలని అయ్యవ్వని అందరు నిడిసబెట్టి పొట్ట ఎట్లా గడాలా బాకీలు ఎట్లా తెంపాలా అని చెప్పేసి వేరే దేశాలలో పోతారు. ఇక ఈడెట్లన్నా బతికేటట్టు లేము, ఎక్కడ చేసినా చాలతలేదు, ఎక్కడ పైసా చాలతలేదు. ఇక దేశం కన్నా పోయింది పోపు అని చెప్పేసి బిజాకు 2-3 లక్షలు కట్టి మునిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక ఏజెంట్లు కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది పోయి మోసం చేసేటోళ్ళు ఉంటారు. ఈడు ఒక పని చెప్తారు, పోయినాకడ ఒక పని చూపిస్తారు. పోయినాకడ మర్రద్దమ్మా అంటేనేం పోయి అప్పు చేసి దేశం కస్తిమి, ఈ అప్పు ఎట్లా తీరాలా, మళ్ళా నేను ఇంటికోవాలంటేనేం పోయి మళ్ళా పైసలు కట్టుకొని ఇంటికోవాలా, మళ్ళీ ఈ పైసలు ఎడికెళ్ళి తేవాలా అని పాపం చచ్చినట్టు ఆనే పని చేస్తారు. మనమేం పోయి ఇంటికాడ నా మొగడు దుబాయ్ కొండు, మావాడు దుబాయ్ కొండు అని ఇంటికాడ ఇట్లా మోగుతాం. కానీ వాళ్ళ బాధ చెప్పుకోలేరు, మనకు చెప్పి పాపము వాళ్ళు మనల్ని బాధ పెట్టలేరు. వాళ్ళ బాధ వాళ్ళే అనుభవిస్తారు. వేరే దేశాలల్లో పోతారు కానీ పాపం ఎన్ని బాధలు అనుభవిస్తారు. పోంగా కళ్ళ నిండా నీళ్లతో పోతారు. ముందట ఏడితే బాధపడతారని అటే ఎయిర్పోర్ట్లల్లో విమానంలో ఇట్లా ఎక్కినాక కూడా ఏడ్చేటోళ్ళు ఉన్నారు. నిజంగా తలుసుకుంటే బాధ అనిపిస్తుంది. మనకు ఫోన్ చేసి నేను మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండుర్రి అని మాట్లాడతారు కానీ పాపం వల్ల గుండె నిండా కలకలనే ఉంటది. అయ్యో మా వాళ్ళంతా నిలిచిపెట్టి కట్టి మా వాళ్ళు ఎట్లున్నారో అని అనుకుంటారు. ఒక్కసారి ఫోన్ లేపలేరనుకో ఇక అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం దడదడలేస్తుంది. ఇగో మా వాళ్ళు రోజు ఫోన్ ఎత్తి లేపుతుండే ఏమైంది అసలు ఎందుకు లేపుతలేరు అని అనుకుంటారు. మనం ఒక రోజు ఫోన్ చేయకపోతే మనకు భయం పడుతుంది. అయ్యో ఆడ ఏమైందేం పాడు ఈ టైం దాకంటే ఫోనే ఎత్తుండే, ఇది వరకు ఫోన్ రాలేదు అని ఈడ టెన్షన్ పడతాము. ఆడ అయ్యవ్వ పిల్లలు ఎంత యాదకొచ్చినా గానీ మనసు ఎంపుకునుడు, కళ్ళకు నీళ్లు గారిపోయేదాకా ఏడ్చుడు, సప్పును దాక్కుండు. ఎంత చేసినా మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా, మన అయ్యవ్వల కోసమే కదా అని పోయి బతుకుతారు. కానీ అలా బతుకుని తలుసుకుంటే అసలు మాటలలో చెప్పలేము. నాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అసలు చెప్తే. తెలుసా వాళ్ళు ఎట్లుంటుర్రో ఏమో. నిజంగా మనము 1 రోజు 2 రోజులు మన పిల్లలకి ఇట్లా ఎక్కడికన్నా పోతేనే ఇంట్లో మనసులో పట్టది. పాపం వాళ్ళైతే కుటుంబాలను ఏడ్చబెట్టి పోతారు. చెప్తేనే నాకు ఇంత బాధ అనిపిస్తుంది, అనుభవించేటోళ్ళకి ఇంకెంత బాధ ఉండాలి. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. నేను ఇంకా ఇట్లనే మంచి మంచి వీడియోలు తీయాలని నన్ను ఆశీర్వదించండి. ఇప్పటికైతే మస్తు మంది నన్ను సపోర్ట్ చేస్తుర్రు, మీ అందరికి ధన్యవాదాలు. నేను ప్రతి వీడియోలో మాత్రం ఇదే చెప్తున్నా, నన్ను బాగా సపోర్ట్ చేస్తుర్రు. చేసిన వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా నా వీడియోలు ఇంకా మీకు నచ్చితే షేర్ చేసి వేరేలకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మాత్రం లైక్ కొట్టాక మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి లైక్ కొట్టమని, సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నేను మనస్ఫూర్తిగా మస్తు సంతోషపడుతున్నా. మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ప్లీజ్ నన్ను మంచిగా ఆశీర్వదించండి. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.